ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో జీసస్ ఫెలోషిప్ పరిచర్య ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్కాలం ఆ దేవుడు సమృద్ధిగా మీకు దయచేయునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో ఈ దినాన నిత్య కృప అను కార్యక్రమం ద్వారా మరోసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాటలని ఉద్దేశిస్తున్నాడో ఆ మాటను ఒకసారి మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతాను. నా మందిరములో ఆహారం వండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన వాడై ఈ నూతన దినాన మనల్ని దీవించాలని, అది విస్తారమైన దీవెనల చేత దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ దినాన మనం ప్రార్థన పూర్వకంగా దేవుడు ఇచ్చేటువంటి దీవెనలను పొందుకునేటట్లుగా మనం ప్రార్థన పూర్వకంగా ప్రభునికి ప్రార్థన చేద్దాం. దీవెన, విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. నా ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి దీవెన లేదా ఆశీర్వాదం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి మనిషి కూలి చేసుకునే వాడి కాడి నుండి లక్షలు సంపాదించే ఉద్యోగస్తుల వరకు ప్రతి మనిషి కూడా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. రెక్కలు ముక్కలుగా చేసుకొని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. దారి వెళ్ళే కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తిని మనం అడిగినట్లయితే, అయ్యా మీరెందుకు ఇంతలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని ఆవిరి చేసుకొని ఇంతలా ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు అని మనము ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యా నేను నా ప్రాంతంలో ఒక దీవెనకరముగా ఉండాలి, మా ప్రజల చుట్టూ ఒక ఆశీర్వాదకరంగా నేను ఉండాలని, ఆశీర్వదించబడాలని ఆశించిన వాడై ప్రయాసపడుతుంటారు, కష్టపడుతుంటారు. ఇదిగో ఈ వాక్యాన్ని ఒకసారి మనము ధ్యానం చేస్తే, దేవుడు ఎవరిని విస్తారముగా దీవిస్తాడు, దీవెన అన్నది ప్రతి ఒక్కరికి అవసరం, కానీ ఎవరిని దేవుడు దీవిస్తాడు అన్నది ఒకసారి మనము అదే అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశోధిస్తే, క్షుణ్ణంగా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటను ఒకసారి మనం ధ్యానం చేస్తే, మొదటి వచనం నుండి రాయబడినటువంటి మాటలు ఏంటంటే, మీ పితరులు దేవుణ్ణి బొత్తిగా, మీ పితరులు 7వ వచనం చదివితే ఒకసారి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోసివేసిరి. మన పితరులు అబ్రహాము నాటి నుండి ఈనాటి వరకు మన పితరులు చాలామంది దేవుడిచ్చినటువంటి కట్టడలను లేదా ఆజ్ఞలను త్రోసివేశారండి, త్రోసివేశారు. అంత మాత్రమే కాకుండా రాయబడినటువంటి సంగతులు ఏంటంటే మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయునా, దొంగతనం కూడా చేశారండి. కనుకనే ప్రతి మనిషి జీవితము శాపగ్రస్తంగా మారిపోయింది. దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటిస్తే నిత్యము వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని మాట వినకుండా ఉన్న ఎడల వారు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కనుకనే హగ్గై గ్రంథంలో కూడా ఉంటుంది, దేవుని మాట వినకపోవడం ద్వారా ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా చిల్లు వేసినటువంటి సంచులు వేసినట్లుగానే వారి జీవితాలు, వారి ఆశీర్వాదాలు అలాగే వెళ్ళిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆజ్ఞలను బొత్తిగా వాళ్ళు త్రోసివేశారు, దేవుని మాటను వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, విస్తారమైన దీవెనలు మనకు దేవుడు కుమ్మరించాలి అంటే మనము చేసే ప్రతి పనిని, మనం చేసే ప్రతి మాట దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటని మనము చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని తూచా తప్పకుండా మనం పాటించాలి. అంత మాత్రమే కాదు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా మనం అనొచ్చు. మనసులో ఏంటండి దేవుని యొద్ద దొంగిలించడం ఏంటండి అని. మేము దేవుని యొద్ద, అలాగే 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇవ్వక దొంగిలించారనే మాట కూడా 8వ వచనంలో రాయబడి ఉంటుంది.
ప్రతి మనిషి దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నాడు. దశంభాగ విషయంలో అయితేనేమి, సమయం విషయంలో అయితేనేమి, మొక్కుబడి విషయంలో అయితేనేమి, కానుకల విషయంలో అయితేనేమి, అర్పణలు అర్పించే విషయంలో అయితేనేమి, ప్రతి విషయములలో దేవుని యొద్ద మానవుడు ఏం చేస్తున్నాడంటే దొంగతనం చేస్తున్నాడు. కనుకనే ప్రతి మనిషి జీవితము శాపగ్రస్తముగా మారిపోతూ ఉంది. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా చాలినటువంటి జీవితాన్ని ప్రతి మనిషి కొనసాగిస్తున్నాడు. అందరూ చూస్తున్నట్లుగానే విపరీతంగా కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, చెమట పడుతున్నాడు, రెక్కల్ని ముక్కలు చేసుకొని రక్తాన్ని ఆవిరి చేసుకుంటున్నాడు. కానీ మనిషి జీవితంలో ఆశీర్వాదం అన్నది లేకుండా పోతుంది. కారణం ఏంటంటే మానవుడు దేవుని ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడి ఇచ్చినటువంటి అర్పణలను, దేవుడి ఇచ్చినటువంటి కానుకలను దొంగతనం చేస్తున్నాడు. దేవుడు అంటున్నారు, మీరు విస్తారమైన దీవెనలు నేను మీ మీద కుమ్మరించాలి అంటే మీ 10వ భాగాన్ని నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి నన్ను శోధించిన ఎడల 10వ భాగం దేవునికి ఇవ్వాలండి. దేవుడు చెప్పిన మాట వినాలి. రెండవదిగా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ కష్టాజితంలో 10వ భాగం దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవునికి ఇచ్చి దేవుని మాట విని దేవుని శోధించాలి. ప్రభువా, మీ మాటలను వింటున్నాను, మీ ఆజ్ఞలు గైకుంటున్నాను, మీ సన్నిధిలోనికి 10వ భాగం 10వ భాగం తీసుకుని వస్తున్నాను. ఇదిగో ఇది ఇచ్చి చూస్తున్నాను, మీరు నన్ను శోధించి ఇది ఇస్తున్నాను అని మనం దేవుని గట్టిగా అడిగినట్లయితే, దేవుని శోధించినట్లయితే దేవుడు అంటారు, మీరు 10వ భాగం 10వ భాగం నాకు ఇచ్చి నన్ను శోధించండి. అప్పుడు నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని వర్లారా, మనం చేసే కష్టాజీతంలో 10వ భాగం దేవునిది. దేవునికి ఇవ్వాల్సినది దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. 10వ భాగం దేవుని సన్నిధిలో ఇవ్వాలి. మన కుటుంబంలో ఉంటే అది ఎంత మాత్రమో దీవెనకరము కానే కాదండి. కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి నెలలో, దేవుడిచ్చినటువంటి సంపాదనలో 10వ భాగం 10వ భాగం దేవునికి ఇవ్వాలి. అర్పణలైనా, దశంభాగములైనా ఏదైనా కూడా మన దేవునికి 10వ భాగం ఇస్తే అప్పుడు ఆకాశ వాకిలిని విప్పి పట్టజాలనంత విస్తారమైన